అవినీతి భరతం పట్టాల్సిన పోలీసులే అక్రమార్కులతో చేతులు కలిపితే బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన కాకి చేతులే స్వార్థంతో చేతివాటం ప్రదర్శిస్తే ఇది నెల్లూరు జిల్లాలో దారి తప్పిన కొందరి పోలీసుల తీరు. అయితే అలాంటి కరప్షన్ కాకీలపై జిల్లా ఎస్పీ దృష్టి పెట్టారట. అవినీతి పరుల పట్ల కట్టువుగా వ్యవహరిస్తున్నారట. పైసా వసూలు చేసే వారిపై పక్కాగా నిఘా పెట్టి చర్నాకూల విసురుతున్నారట. అవినీతిలో ఆరితేరిపోతున్న పోలీస్ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నారట ఆ ఎస్పీ. వాచ్ దిస్ స్ట్రిక్ట్ పోలీస్ బాస్ స్టోరీ. కంచె చేను వేసిన చందంగా మారిందట నెల్లూరు జిల్లాలో పలువురి ఖాకీల తీరు. ప్రజల పక్షాన నిలబడి అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే న్యాయం కోసం తమ దగ్గరకు వచ్చే నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారట. అయితే ఇలాంటి అవినీతి ఖాకీలపై నిఘా నేత్రం పెట్టారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల. సింహపురి పోలీసులు కలెక్షన్ ఏజెంట్స్ గా మారిపోయారనే విమర్శలు వినిపిస్తోన్న వేళ ఎస్పీ అజిత ఆయా స్టేషన్ల మీద దృష్టి పెట్టారు. అవినీతి ఆరోపణలు వస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారట. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది, స్టేషన్ అధికారులతో పాటు ఉండే ఐడి పార్టీ సిబ్బంది ఏం చేస్తున్నారు, వారితో అధికారులు ఎలాంటి పనులు చేయిస్తున్నారని ఆమె ఆరా తీస్తున్నారట. లిమిట్స్ క్రాస్ చేసి విచ్చలవిడిగా అవినీతికి వసూళ్లకు పాల్పడే వారి జాతకాలను ఎస్పీ కలెక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకే స్టేషన్లో లాంగ్ స్టాండ్గా ఉంటూ నేరస్తులతో దోస్తీ చేసేవారి వివరాలను కూడా ఎస్పీ అజిత సేకరిస్తున్నారట. దీంతో కొందరు ఉన్నతాధికారులు సిబ్బందులు వణుకు స్టార్ట్ అయిందట. నేరాలకు అడ్డుకట్ట వేసే పని పక్కన పెట్టి ఆదాయ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్న పోలీసులపై చర్యలకు ఆమె సిద్ధమవుతున్నారట. అందులో భాగంగా ఇటీవల జరిగిన క్రైమ్ అధికారుల పనితీరు మీద నివేదిక తెప్పించుకున్నారట. డబ్బులు ముట్టజెప్పనిదే కొన్ని పోలీస్ స్టేషన్లలో పనులు జరగడం లేదనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బెల్ షాప్స్, వైన్ షాప్స్, గ్రావెల్, చికెన్ పేస్ట్, పేకాట, కోడి పందేలు ఇలా ప్రతి దాంట్లో స్థానిక పోలీసులు తన మార్కు దందా చేస్తున్నారట. స్టేషన్లో తనకు నమ్మకంగా ఉండే సిబ్బంది ద్వారా నెలవారీ మామూళ్లు తెప్పించుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. ఇలా వారితో కుమ్మక్కై సమయ పాలన లేకుండా మద్యం అమ్మకాలు జరుపుతోన్నా, నేరాలు జరుగుతోన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నెల్లూరు టౌన్ సబ్ డివిజన్లోని గాంధీనగర్ రోడ్డులో ఒక వైన్ షాప్ తెల్లవారుజాము నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తూ ఉంటే స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదట. ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినా సదరు సీఐ సరైన సమాధానం కూడా చెప్పలేదట. బాలాజీనగర్, డైకస్ రోడ్డు వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది చేస్తున్న వసూళ్లు, అవినీతిపై నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత సీరియస్గా దృష్టి పెట్టారట. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులకు దగ్గరగా ఉండే ఐడి పార్టీల వివరాలను ఆమె ఆరా తీస్తున్నారని సమాచారం. ప్రతి స్టేషన్ అధికారి ఐడి పార్టీ వివరాలు పంపాలని ఆదేశించారట. ఆ జాబితా ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరిందని తెలుస్తోంది. ఆ లిస్టులో ఉన్న సిబ్బంది పనితీరు, వారు ఎప్పటినుంచి ఆ స్టేషన్లో పనిచేస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి పాతుకుపోయి 5 ఏళ్లకు ఒకసారి బదిలీలు వచ్చినా అధికారి పార్టీ నాయకుల సిఫార్సులతో ఆ స్టేషన్లోనే ఉండిపోతున్నారట. అటాచ్మెంట్ పేరుతో మళ్లీ అదే స్టేషన్కు వస్తున్నారు. ఈ క్రమంలో నేరస్తులకు ముందుగానే సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పట్టుబడ్డ అనేక మంది క్రిమినల్స్ సైతం సిసిఎస్లో పనిచేసే సిబ్బందితో టచ్లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ ఆరోపణల మీద కూడా పోలీస్ బాస్ దృష్టి పెట్టారట. ఒకసారి బదిలీపై నెల్లూరు జిల్లాకు వస్తే చాలు, ఆ అధికారులు ఇక్కడే తిష్టవేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అది కుదరకపోతే సిసిఎస్, లేదంటే మహిళా పోలీస్ స్టేషన్, ఇలా బయట జిల్లాలకు ట్రాన్స్ఫర్ అయినా రాజకీయ నేతల సిఫార్సులతో తిరిగి జిల్లాకే వస్తున్నారు అంటే ఇక్కడ ఏ స్థాయిలో అవినీతికి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. 4 రాళ్లు వెనకేసుకుంటూ అక్రమార్కులతో చెట్టాపట్టాలేసుకుని నేరస్తులతో దోస్తీ చేస్తున్నారనే విషయాన్ని ఎస్పీ గ్రహించారట. ఇటీవల జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా పలువురు సీఐలకు ఎస్పీ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారట. ఎవరెవరికి ఎన్ని ఛార్జ్ మెమోలు ఉన్నాయో వారికి వెల్లడించారట. కొందరు సీఐలకు ఆర్ఎస్ఎస్ ఛార్జ్ మెమోలు ఉన్నాయట. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఎస్పీ క్లాస్ తీసుకున్నారట. ఇదే సమయంలో నేరాల నియంత్రణకు కృషి చేస్తోన్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సైతం ఆమె అభినందించారట. నెల్లూరు సబ్ డివిజన్లోని 2-3 సీఐల పనితీరు బాగుందని, మిగిలిన వారి పనితీరు కూడా మార్చుకోవాలంటూ ఎస్పీ వారికి సూచించారట. అలాగే ఆత్మకూర్, గూడూర్, కావలి సబ్ డివిజన్లలో కొంతమంది పోలీస్ సిబ్బంది విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై నిఘా ఉంచాలని స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆదేశించారట.
మొత్తంగా నేరాల నియంత్రణతో పాటు సొంత శాఖలో జరుగుతున్న విషయాలను ఎస్పీ అజిత ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారట. ఈ క్రమంలో పోలీస్ శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారులపై కఠిన నిర్ణయాలు తీసుకొని కనిపించిన 4 సింహంలా ఎస్పీ ఎలా పనిచేస్తారో వేచి చూడాలి మరి.